ఇకపై అలాంటి సినిమాలు చేయను. విశ్వక్ సేన్. టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా కొద్ది రోజులుగా థియేటర్లో సందడి చేస్తున్నాడు. ఇటీవల 'లైలా' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. అంతకుముందు 'మెకానిక్ రాకీ', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'గామీ'తో అలరించాలని ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. అయితే 'మెకానిక్ రాకీ' పర్వాలేదనిపించినా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఘోర పరాజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ స్పందించాడు. అతన్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల్ని ఉద్దేశిస్తూ విశ్వక్ ఓ ప్రకటన విడుదల చేశాడు. అందుకు సంబంధించిన ఓపెన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందరికీ నమస్కారం. ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాపై వస్తున్న విమర్శలను నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతు ఇచ్చిన నా అభిమానులకు, నాకు ఆశీర్వాదంగా నిలిచిన వారికి హృదయపూర్వక క్షమాపణలు. నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే. కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్, మాస్ ఏదైనా సరే అసభ్యత ఉండదు. నేను ఒక చెడు సినిమా తీస్తే నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకుంది. ఎందుకంటే నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరే. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగానో ప్రేమించారు. ఇకపై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతేకాకుండా నా మీద విశ్వాసముంచిన ప్రొడ్యూసర్స్, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా కథానాయకులు, దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి నన్ను మలచిన ప్రతొక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తా. నా మంచి చెడు కాలాల్లో నన్ను నమ్మిన ప్రతొక్కరికి కృతజ్ఞతలు. మీ మద్దతు నాకెంతో ప్రాముఖ్యం. ఇట్లు మీ విశ్వక్ సేన్. అయితే ప్రస్తుతం విశ్వక్ సేన్ ఇంకా జాతిరత్నాలు డైరెక్టర్ అయిన అనుదీప్తో కలిసి 'ఫంకీ' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఇంకా సితారా ఎంటర్టైన్మెంట్స్ కలిసి రూపొందిస్తున్నాయి. ప్రేమ, వినోదంతో కూడిన ఓ కుటుంబ కథతో ఈ సినిమా రూపొందుతోందని, అన్ని వయసుల ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి.